తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. రైట్ బాపయ్య, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, పసిపిల్లలు ఉంటారు, బంధువర్గంలో ఉంటారు, మన ఇంట్లో ఉంటారు, పక్కింట్లో ఉంటారు, అందరూ ఎక్కడ చూసినా సరే మనకి చిన్నపిల్లలు అనేవి ముద్దుగా కళకళలాడుతూ ప్రతి ఇంట్లోనూ తారసపడుతుంటారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కూడా బాగుంటుంది మనం కూడా జనరల్గా. అలాంటి చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనకు సరదాగా ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం, వాళ్ళని ఆడించడం, తినిపించడం, వాళ్ళతో కొన్ని అద్భుతమైనటువంటి క్షణాలు గడపడం అనేది చేస్తూ ఉంటాం. వాటిని కెమెరాలో బంధిస్తూ ఉంటాం, సర్వసాధారణం. ఇప్పుడు ఆ బంధించినటువంటి ఫోటోలు కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? చాలా దారుణాలు జరుగుతాయని మాత్రం తెలుసు. నన్ను అడిగితే ఎవరిని అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. ఫోటోలు కావాలంటే ఒక మెమరీ కార్డులో పెట్టుకోండి, లేదా పాత రోజుల్లో లాగా ఒక ఆల్బమ్ క్రియేట్ చేయండి, ఫోటోలు అన్ని తీసి ఆల్బమ్ పెట్టుకోండి, ఇంట్లో భద్రంగా పెట్టుకోండి. లేదా ఇంతకుముందు ఈ ఆల్బమ్లకి ఈ మెమరీ కార్డులకి మధ్యలో సీడీలు ఉండేవి, ఆ సీడీల్లో పెట్టుకుని చూసేవాళ్ళం. గూగుల్ డ్రైవ్స్ వచ్చాయి కాబట్టి అందులో పెట్టుకుని తప్ప సేఫ్ గా ఉంటాయి. కానీ కాదని మీరు ఆ ఫోటోలు కానీ వీడియోలు కానీ అవి ఎంత మంచివైనా ఎంత అద్భుతమైనవైనా సరే మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఒక్కోసారి అవి మానవ మృగాల పాలబడేటటువంటి అవకాశం అయితే 100% ఉంది. అందరి విషయంలో జరుగుతుందని చెప్పలేం కానివ్వండి, అలా జరిగే ప్రమాదం ఉంది. ఒక రకంగా చూస్తే మృగాలే నయం. అవి మన మీద దాడి చేస్తే కాస్త రక్త మాంసాలు లాక్కుంటాయి, అయితే మనల్ని చంపేస్తాయి. కానీ ఈ మానవ మృగాలు ఏవైతే సోషల్ మీడియాలో ఉండే మానవ మృగాలు ఉన్నాయో అవి మనం చనిపోయిన తర్వాత కూడా మన గురించి దారుణంగా మాట్లాడుకునే పరిస్థితులు తీసుకొస్తాయి. ఎందుకు ఎంతగా చెప్తున్నామంటే ఒక్కసారి ఈ స్టోరీ చూస్తే, మేము చూపించేటటువంటి దృశ్యాలు చూస్తే ప్రతి ఒక్కళ్ళు అదే మాట అంటారు, ఒప్పుకోక తప్పనటువంటి నిజాలు ఆ విధంగా ఉన్నాయి. ఒకసారి వాటిని ఓపెన్ చేద్దాం. హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్గా ఒక ట్వీట్ చేశారు, అందులో కొన్ని వీడియోస్ పెట్టారు. అందులో మనుషుల ప్రవర్తన ఏ విధంగా ఉందో చూసేటటువంటి ప్రయత్నం చేస్తే మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇది సాయి ధరమ్ తేజ్ యొక్క ట్విట్టర్ అకౌంట్ అనమాట. ఇందులో ఆయన పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్ కనుక మనం చూసినట్లయితే, ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆ పక్కన కనిపిస్తున్నారు కదా కొన్ని మానవ మృగాలు. ఇతని పేరు హనుమంతు. ఇతనికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఈ మహానుభావుడు ఈ మధ్య ఒక సినిమాలో కూడా నటించాడు. ఎస్, ఫన్మంతోనో సంథింగ్ ఏదో ఒక పేరుతోటి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు. దాంట్లో ఏం చేస్తారంటే ఒక పనికి మాలిన వెధవలు కొంతమంది పోగైపోయి ఆన్లైన్లో ఏదో ఒక టాపిక్ మీద మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేయటం, ట్రోల్ చేయటం, ఒక నానా రచ్చ చేస్తుంటారు. వాళ్ళ పాలబడిందే ఈ యొక్క వీడియో. అదే ఇది. ఇందులో ఒక తండ్రి ఇంట్లోకి వచ్చిన తర్వాత బెల్ట్ తీస్తాడు, ఎదురుగా కూతురు ఉంటుంది. బెల్ట్ తీసి ఏం చేస్తాడు? అమ్మాయిని ఏమి చేయడు, కొట్టడో తిట్టడో, సరదాగా బెల్ట్ తీసి ఇలా కింద పెడితే ఆ పాప వచ్చి ఆ బెల్ట్ మీద కూర్చుంటే ఆ బెల్ట్ను ఉయ్యాల్లాగా ఊపుతూ ఉంటాడు. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం అది. అది తండ్రి కూతుళ్ళ మధ్య ఉండే ఆప్యాయతని చూపించే సన్నివేశం అది. ఎక్కడో ఉయ్యాల్లోకి తీసిపోవడమో ఇంకోటి కాదు. కూతురు కనపడగానే సరదాగా అలా బెల్ట్ తీసి ఆ బెల్ట్నే ఉయ్యాలగా మార్చి కూతురు అందుట్లో కూర్చుంటే ఊపుతూ ఆడిస్తూ ఉంటాడు. అసలు దీన్ని చూస్తుంటే ఎవరికైనా, మనిషి అనేవాడు ఎవరికైనా సరే, చీము నెత్తున్నటువంటి ఎవరికైనా సరే చెడు తలంపు కలుపుతుందా? కానీ వీళ్ళకి మాత్రం డార్క్ కామెడీ చేయాలనిపించింది. అందుట్లో ఒకడు అంటాడు, బహుశా ఈ ముగ్గురు వెధవల్లో ఏదో ఒక వెధవ, దౌర్భాగ్యుడు అనాలి, వాడు వచ్చి అంటాడు, అలా తండ్రి రాగానే అలా బెల్ట్ తీయబోతుండగానే నేను వెంటనే లైక్ కొట్టేశానండి, కానీ ఏదో చేస్తాడు అనుకుంటే వచ్చేసి దాన్ని ఉయ్యాలగా మార్చి కూతురు నూపుతుండగానే నాకు విషయం అంతా అర్థమైపోయి ఆ లైక్ని డిస్లైక్ చేసేస్తానని చెప్పేసి అంటాడు. అంటే ఏం ఊహించాడు, ఏం ఊహించుకోవాలనుకున్నాడు, ఏం చూడాలనుకున్నాడు ఆ దుర్మార్గుడు అనేది అతను చెప్పినటువంటి మాటలు, అతను ఇచ్చిన స్టేట్మెంట్లోనే మనకుంది. తండ్రి కూతుళ్ళ మధ్య చెప్పుకోలేని నీచమైనటువంటి సందర్భాన్ని, నీచమైనటువంటి అంశాలను ఈ నీచులు ఊహించుకుంటున్నారు. అది లేదని చెప్పేసి డిసప్పాయింట్ అయిపోయారంట. దాన్ని బట్టి చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళ మనసు ఎంత నికృష్టమైన మనసా అని. ఇది కేవలం జస్ట్ ఇంట్రో మాత్రమే, లోపలికి వెళ్ళే కొద్ది ఇంకా నీచత్వాలు చాలా ఉన్నాయి. ఒకడో మరి ఇందులో ఎవడో కరెక్ట్గా గుర్తులేదు కానివ్వండి, తల్లి దగ్గరికి వెళ్ళబోయే కూతురు దగ్గరికి వచ్చాడా ఏంటి, ఇట్లాంటి ఈ వరసలో ఉండేటటువంటి నీచమైనటువంటి కామెంట్లు. అసలు ఆ పాప వయసు ఎంత, చిన్నపిల్ల, ఆ పాప వయసు ఎంత? ఈ పాపను పట్టుకొని, తండ్రిని పట్టుకొని, తల్లిని పట్టుకొని ఇట్లాంటి కామెంట్ల. నిండా 5 ఏళ్ళు ఉండవు ఆ పాపకు. అవును,
కూతుర్ని తండ్రి అలా ఒక చిన్న బెల్ట్ మీద కూర్చోబెట్టి ఉయ్యాలు ఊపుతున్నాడంటే మహా అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు అలా ఉంటాయి. ఎస్. అలాంటి వాళ్ళతోటి. సో మొత్తానికి సాయి ధర్మ్ తేజ్ ధైర్యం చేసి ఈ దుర్మార్గులు ఎంతటి దుర్మార్గానికి పాల్పడతారో అనేటటువంటి భయం కూడా లేకుండా ఏకంగా దీన్ని ఈ అంశం పూర్తిగా బయటకు తేవాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన దీన్ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. సో ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఈ వీడియోస్ పెడుతూ వీళ్ళ ఛానల్ ఇది, వీళ్ళు చాలా దుర్మార్గంగా నీచంగా నీచమైనటువంటి భాషలో ఇలాంటి పదప్రయోగాలు చేస్తూ చిన్న పిల్లల మీద వెకిలి చేష్టలు చేస్తూ కామెంట్లు చేస్తున్నారు, ఇది చైల్డ్ అబ్యూజ్ కిందకు వస్తుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఇక్కడ భట్టి విక్రమార్క, అక్కడ పవన్ కళ్యాణ్, నారా లోకేష్, వీళ్ళందరికీ ట్వీట్లలో ఆయన వాళ్ళని కోట్ చేస్తూ వాళ్ళని ట్యాగ్ చేస్తూ దయచేసి నికృష్టాన్ని ఆపండి, దుర్మార్గాన్ని ఆపండి, ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా చర్యలు తీసుకుని ముందు వీళ్ళని కట్టడి చేయండి, అరెస్ట్ చేయండి అని చెప్పేసి వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డితో సహా, తెలంగాణ డీజీపీతో సహా, సైబర్ క్రైమ్తో సహా ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి ఉమెన్ సేఫ్టీ వింగ్ దగ్గర నుంచి, తెలంగాణ డీజీపీ దగ్గర నుంచి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించాడు. రేవంత్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ టు అవర్ నోటీస్ దిస్ ఇష్యూ అని చెప్పేసి ఆయన కూడా కామెంట్ చేశారు, ఆయన కూడా రీట్వీట్ చేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాం, వీళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి. అఫ్కోర్స్ ఆ హనుమంత్ అనేవాడిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా అయితే తాజాగా వార్తలు కూడా వస్తున్నాయి, సమాచారం అందుతుంది ఇప్పుడు అరెస్ట్ చేసినట్టుగా. ఎస్. దీని మీద ఒకళ్ళని కాదు చాలా మంది ప్రముఖులు స్పందించారన్నమాట. మనం పేర్లు చెప్పుకుంటే చాలా బోలెడు మంది, మనోజ్, అలాగే విశ్వక్సేన్, ఇలా చాలా మంది స్పందించినట్టుగా తెలుస్తుంది. ఎస్. అంటే సోషల్ మీడియాలో ఒక కదలిక అంటూ వచ్చింది. అక్కడ ఎక్కడ తేడా, ఆంధ్ర తెలంగాణ తేడా లేకుండా బహుశా ఏ విషయంలో అయినా సరే వ్యతిరేక భావాలు, విభిన్న అంశాలు వస్తాయి. కావాల్సిన విషయం ఏంటంటే ప్రాంతాలకు అతీతంగా అందరూ ఏకతాటి మీదకి వచ్చి స్పందించిన విషయం ఇది. ఎస్. కిషోర్ గారు, ఇంకొక విషయం గమనించారా? ఈ సోషల్ మీడియా రానంత వరకు, అలాగే చిన్నపిల్లల చేతిలో కూడా ఈ స్మార్ట్ ఫోన్లు, ఆండ్రాయిడ్ ఫోన్లు రాకుండా ఉన్నంత వరకు, ముందు వరకు అసలు సెక్స్ గురించి కానీ, లేకపోతే ఏదైనా దారుణమైన విషయాలు, రేప్ అటెంప్ట్కి సంబంధించిన విషయాలు కానీ ఎవరు మాట్లాడడానికి కూడా సాహసించేవాళ్ళు కదా, అంటే కొంచెం సిగ్గుపడేవాళ్ళు. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా విస్తృతంగా వికృత చేష్టలకి వేదిక అయిందో అప్పటి నుంచే ఇలాంటి డార్క్ కామెడీలు, లేకపోతే రోస్టింగ్ చేయటాలు, లేకపోతే ట్రోలింగ్ చేయటాలు ఒకసారి వాళ్ళ ఫోటోస్ తారాస్థాయికి వచ్చినాయని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న ఫొటోసే కనిపిస్తున్నాయి. సో వీళ్ళు కేవలం ఈ ఒక్క ఇష్యూనే కాదు, ఏ అంశాన్నైనా సరే కామెడీ చేస్తూ, ఎవరినైనా సరే ట్రోల్ చేస్తూ, ఆఖరికి భక్త కన్నప్ప టేజర్ వచ్చినా సరే, మంచు ఫ్యామిలీ నుంచి సినిమా వచ్చినా సరే, ఈ మధ్య కాలంలో వరల్డ్ కప్ గెలిచినప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ మీద కూడా జోకులేశారు. అంటే దానికి హద్దు అదుపు. సరే, రాజకీయంగా నీకు ఏదైనా విభేదాలు ఉన్నాయి, కామెంట్ చేసావు, ట్రోల్ చేసావు, మరొకటంటే అనుకోవచ్చు. సమాజాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయంటే నువ్వు వాటి మీద కామెంట్ చేసావు, ట్రోల్ చేసావు అనుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కట మనోభావాలు అనేవి అందరికీ ఉంటాయి, దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి కనీస విచక్షణ కూడా మర్చిపోయి మంచు ఫ్యామిలీ కనపడతారు, వీళ్ళు బోలెడు ఆడుకుంటారు. ఎస్. అసలు వాళ్ళు ప్రత్యేకించి పని కట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమీ చేయక్కర్లా, ఏదో ట్రైలర్ రిలీజ్ చేస్తే చాలు, వాళ్ళదొక ఫోటో వస్తే చాలు, వాళ్ళదొక ట్వీట్ వస్తే చాలు. మరీ అంత హీనమైపోయారా ఆ కుటుంబం కానీ ఆ మనుషులు కానీ. అఫ్కోర్స్ ఎక్కడన్నా మీకు సినిమా నచ్చకపోతే ఇంకోటి అంటే సరే ట్రోల్ చేశారంటే అర్థం ఉంది, కానీ అసలు మంచు ఫ్యామిలీ కనిపిస్తే చాలు మేము ట్రోల్ చేసేస్తాం అనేటటువంటి విధంగా వాళ్ళ ఆడియో ఫంక్షన్ పెట్టనివ్వండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టనివ్వండి, ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ పెట్టనివ్వండి, మోహన్ బాబు మాట్లాడనివ్వండి, మంచు లక్ష్మి మాట్లాడనివ్వండి, మంచు విష్ణు మాట్లాడనివ్వండి, ఎవరు మాట్లాడినా వాళ్ళకు నిక్ నేమ్ పెడతారు, వాళ్ళని ట్రోల్ చేస్తారు. ఇది వాళ్ళకి పరిపాటి అయిపోయింది. అసలు అంటే సోషల్ మీడియా ఉంది, స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి మా ఇష్టం వచ్చినట్టు మేము ఏమైనా చేస్తాం అని చెప్పేసి భావించినట్లయితే ఒక్కోసారి ఇలా పాపం పండుతుంది. ఇప్పుడు ఏ ఒక్కళ్ళు, బహుశా యూట్యూబర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని ఖండిస్తూ, వీళ్ళ చర్యల్ని తూర్పారబడుతూ పెద్ద ఎత్తున వాళ్ళు కూడా వీడియోలు చేస్తున్నారు. మామూలుగా చాలా సభ్యతగా మాట్లాడే వాళ్ళు కూడా కట్టలు తెంచుకునేటువంటి కోపాన్ని ప్రదర్శిస్తూ వీళ్ళని విమర్శిస్తూ థంబ్నెయిల్ పెడుతున్నారు.
కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు. కఠినంగా శిక్షించాలని. బహుశా ఏ విషయంలో ఐక్యత ఉన్నా లేకపోయినా సరే ఈ విషయంలో మాత్రం అందరూ ఒక్క తాటి మీదకి వచ్చారు. 99%, బహుశా 100% అందరూ ఒక్క తాటి మీదకి వచ్చి వీళ్ళని పట్టుకోండి, కొట్టండి, అవసరమైతే నడి బజారులో ఉరి తీయండి. ఇలాంటి నీచ ఆ వీడియో చూస్తుంటే లోపలికి వెళ్ళే కొద్దీ చాలా దారుణమైనటువంటి అంశాలండి. సరే, మనం వాటిని ప్రస్తావించకూడదు కాబట్టి మాట్లాడలేదు. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి వాళ్ళకి పడే శిక్ష ఎంత దారుణంగా, ఎంత భయంకరంగా ఉండాలంటే, రేపు ఎవరైనా ఇలాంటి అబ్యూజింగ్ లాంగ్వేజ్ వాడాలంటే, చిన్నపిల్లల మీద, మహిళల మీద వాడాలంటే వెన్నులో వణుకు పుట్టుకొచ్చేలాగా ఆ శిక్షలు ఉండాలి అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. బహుశా వీళ్ళకి పోక్సో చట్టం గురించి తెలియదు. చిన్నపిల్లల మీద వేధింపులు ఆపడానికి తీసుకొచ్చిన చట్టం. అక్కడ ఎంత జాగ్రత్తగా ఉంటారంటే కనీసం ఆ కోర్టు పరిసర ప్రాంతాల్లో నల్ల కోటు కూడా దర్శనం అవుతుంది. ఇది కోర్టు అనే అట్మాస్ఫియర్ కూడా కనిపించకూడదు. జడ్జి గారు కూడా కనీసం కోట్ వేసుకోవడానికి వీల్లేదు. మామూలు సాధారణమైన బట్టల్లో రావాలి. అక్కడ చాలా ఏదో ఒక స్కూల్కి వచ్చినట్టుగాను, ఒక ఆహ్లాదకరమైన ప్రదేశానికి వచ్చినటువంటి వాతావరణం అక్కడ సృష్టించాలి. ఎందుకంటే పిల్లలు పొరపాటును బెదిరిపోతారు అక్కడ వాతావరణం చూసి, గందరగోళం చెందుతారేమో అని చెప్పేసి కోర్టులోనే అనే జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు మాట్లాడే ప్రతి మాట, పలికే ప్రతి పలుకు, ఆఖరికి వాదించే లాయర్లు కూడా సివిల్ డ్రెస్లో వెళ్ళాలి తప్ప అక్కడ నల్లకోట వేసుకుని మేము ఏదో లాయర్ అని ఫీల్ అవ్వడానికి లేదు. అంత జాగ్రత్తగా ఉండాలి. చట్టం కానీ, చట్టాన్ని అమలుపరిచే వ్యవస్థలు కానీ అంత జాగ్రత్తలు తీసుకుని చిన్నపిల్లల పట్ల అంత కరుణతోటి అంత జాగ్రత్తలు తీసుకుని ఉన్నప్పుడు మీరు ఎంత నీచమైన కామెంట్లు, దారుణమైన కామెంట్లు, ఎంత నీచమైన కామెంట్లు. ఒకసారి పోక్సో చట్టం కింద కేసు నమోదైందంటే నేను దోషిని కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వీడిది. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏ రకమైన వేధింపులైనా సరే, అది ఏ రకమైన వేధింపులైనా సరే, ఇక్కడ చూడండి ఒకసారి. ఐ హేట్ కిడ్స్ సో మచ్ అంట. ఐ హేట్ కిడ్స్ సో మచ్ అంటే అసలు వీళ్ళు చిన్నప్పుడు వీళ్ళని ద్వేషించి ఉండాలి కదా. వీళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తేనే వీళ్ళు పెరిగారా? అది కూడా ఆలోచించాలి. సో చట్టాలు కఠినంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇందులో ప్రస్తుతం ఒకళ్ళనైతే చూడండి, ఆ నవ్వు, ఆ వెకిలి చేష్టలో ఆ నవ్వులు చూడ అంత నీచంగా, అంత పగలబడి నవ్వాల్సినటువంటి అంశాలు అసలు అందుట్లో ఏముంటాయండి? దాన్ని కూడా కామెడీ చేస్తున్నారంటే వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలో, ఎలా ట్రీట్ చేయాలో ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది దీంట్లో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారు కాబట్టి ఒక అరెస్ట్ అయితే జరిగిపోయిందని తెలుస్తోంది. ఆ హనుమంత్ అనే వ్యక్తి అరెస్ట్ అయితే జరిగిపోయినట్టుగైతే వార్త అయితే వస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా తొందరగా పట్టుకోవాలి. వాళ్ళకి విధించే శిక్ష డెఫినెట్గా మరొకళ్ళు పిల్లల జోలికి రావాలంటే వణికిపోయేలా ఉండాలి. డెఫినెట్గా చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో.